కుంభరాశి వారికి కొంతవరకు కొన్ని చిరాకులు పరాకులు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత నష్టపోయే అవకాశం ఉంది. గోచార రీత్యా ఉన్న ఇబ్బంది వలన మీరు కొత్త ప్రయత్నాలు ఏమి చేయకండి. ఎక్కడో స్వర్గం ఉందనుకుని ఇక్కడ ఉన్నదాన్ని వదిలేసుకోకండి. ఎందుకంటే ఒకటి రవిక్షణలో ఒకరిని వీక్షిస్తున్నారు, అదొక రకమైన స్ట్రెస్ మీకు ఉంటుంది. ఏళ్ళనాటి ప్రభావం అదొక స్ట్రెస్ కనబడుతుంది మీకు. కుటుంబ స్థానంలో ఉన్న రాహు, రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి. ఎక్కడో వచ్చిన అనారోగ్యం కూడా ఉంటుంది. దాంతో పాటు ఈ స్ట్రెస్ లెవెల్స్ని ఏ విధంగా బయటపడాలన్న దానిలో చేసే ప్రయత్నంలో మనం ముందు ఉండాలి తప్ప దానికి ఆంజనేయ స్వామికి ఆరాధించడం చాలా అవసరం పడుతుంది. సో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు వ్యాపారం కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నాలు ఏమి చేయకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఈ 15 రోజులు పెట్టి ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా పెద్ద అనుకూలమైన వాతావరణం అయితే కనిపించట్లేదు. కన్స్ట్రక్షన్ చేయాలి, తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, అటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలమైతే బాగా కనబడుతుంది. ఈ శనీశ్వరుడు అప్పు ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు, అప్పు మీద స్ట్రెస్ కూడా ఇస్తాడు.